అనగనగా ఒక ఊరు. ఆ ఊర్లో ఒక తాగుబోతు తండ్రి. ఆ తాగుబోతు తండ్రికి రమేష్, సురేష్ అనే ట్విన్స్ ఉండేవారు. చిన్నప్పటి నుండి రమేష్, సురేష్ సేమ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేసినప్పటికీ పెద్దయ్యాక రమేష్ ఏమో డాక్టర్ అయితే, సురేష్ ఏమో వాళ్ళ నాన్నలాగే తాగుబోతయ్యాడు. ఇక్కడ వాళ్ళు ఫేస్ చేసిన సిట్యుయేషన్స్ సేమ్. బట్ డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందంటే వాళ్ళ చాయిసెస్, వాళ్ళ మైండ్ సెట్. రమేష్ ఆప్టిమిజం చూజ్ చేసుకుంటే సురేష్ ఏమో పెసిమిజం చూజ్ చేసుకున్నాడు. ఆప్టిమిజం అంటే లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా పాజిటివ్ సైడ్ చూడడం. పెసిమిజం అంటే లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ వచ్చినా నెగెటివ్ సైడ్ చూడడం. రమేష్ ఆప్టిమిజం చూజ్ చేసుకోవడం వల్ల ప్రాబ్లమ్స్‌లో కూడా ఆపర్చునిటీస్‌ని వెతుక్కున్నాడు. టుమారో విల్ బి బెటర్ అనే హోప్‌తో ముందుకెళ్ళాడు. అండ్ రమేష్‌కి ఆప్టిమిజం ఒక ఎనర్జీ, కాన్ఫిడెన్స్, ఒక డైరెక్షన్ ఇచ్చింది. తన సక్సెస్‌కి ఒక పాజిటివ్ ఫ్యూల్ లాగా పనిచేసింది. పెసిమిజం చూజ్ చేసుకోవడం వల్ల ఆపర్చునిటీస్‌లో కూడా ప్రాబ్లమ్ మాత్రమే చూసాడు. నథింగ్ విల్ చేంజ్ అనే మైండ్ సెట్‌తో ఉన్నాడు. పెసిమిజం సురేష్‌కి ఫియర్, డౌట్, స్ట్రెస్‌ని పెంచేసింది. తన లైఫ్‌ని డ్రాగ్ డౌన్ చేసేసింది. మన లైఫ్‌లో కూడా ఎలాంటి సిట్యుయేషన్స్‌లో అయినా ఆప్టిమిజం చూజ్ చేసుకుంటే ఆపర్చునిటీ, పెసిమిజం చూజ్ చేసుకుంటే ఎక్స్‌క్యూజ్.